సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అబిడ్స్, కోటి, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెహదీపట్నం, ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట ఏరియాల్లో గాలి దుమారంతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. గాలి దుమారం, రాళ్ల వానతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనదారులు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడుతోంది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగుల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఇక సిటీలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వాన పడుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. అటు బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అబిడ్స్, కోటి, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, రెయిన్ ఎఫెక్ట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? లాస్ట్ 1 అవర్ నుంచి సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తుంది. ఈ వర్షంతో పాటు ఎక్కువగా ఈదురుగాలు అనేది విండ్ స్పీడ్ హెవీ స్పీడ్ తోటి వస్తుంది. 40 నుంచి 50 కిలోమీటర్ స్పీడ్ తోటి ప్రస్తుతానికైతే ఈ ఈదురుగాలు రావడంతో అక్కడక్కడ చెట్లు కూలిపోవడం, అలాగే ఆ విద్యుత్కు అంతరాయం ఏర్పడడం, కేబుల్స్ తెగిపడడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనమైతే అక్రాస్ ద సిటీ చూస్తున్నాం. సో యాక్చువల్గా మార్నింగ్ నుంచి మనం భారీగా ఎండ కొట్టడం చూసాం. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఉష్ణోగ్రతలు ఆల్మోస్ట్ 40 నుంచి 42 వరకు పోయాయి. కానీ ఈవినింగ్ 4 o'clock నుంచి మొత్తం వెదర్ అంతా కూడా ఒక్కసారిగా మారింది. ఆ మేఘాలు మొత్తం కమ్ముకుపోయాయి, నల్లటి మేఘాలు వచ్చాయి. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా. సో యాక్చువల్గా ఈ సమ్మర్లో ఈ టైం కంటే ఈ 6:15 ఈ ప్రాంతంలో మామూలుగా అయితే ఎక్కడ చీకటి కనిపించదు. కానీ ప్రస్తుతం ఈరోజు మాత్రం ఈవినింగ్ 5 to 5:30 నుంచే పూర్తిగా చీకటి అయిపోయినట్టు మేఘాలతోటి పూర్తిగా సిటీ అంతా కూడా వెదర్ అంతా పూర్తిగా చేంజ్ అయిపోయింది. ప్రస్తుతానికైతే సిటీ అంతా వర్షం కురుస్తుంది. సో స్టార్టింగ్లో ఫస్ట్ మొదటగా ఇటు వెస్ట్ సిటీలో ఈ వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే మియాపూర్ కానీ, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో యాక్చువల్గా సంగారెడ్డి జిల్లాకు ఈరోజు రెయిన్ ఉందని చెప్పారు. అక్కడ ఈవినింగ్ నుంచి వర్షం పడుతుంది. సో అక్కడి నుంచి పటాన్ చెరువు, నెక్స్ట్ మియాపూర్, గచ్చిబౌలి, అలాగే కూకట్పల్లి ఆ ప్రాంతాల్లో సిటీలో ఫస్ట్ వర్షం స్టార్ట్ అయింది. 4:30కి అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 5:30 వరకు సిటీ అంతా కూడా పూర్తిగా క్లౌడ్స్ తోటి నిండిపోయాయి. సో సిటీ అంతా కూడా ప్రస్తుతం వర్షం కురుస్తుంది. ఇటు శంషాబాద్, రాజేంద్రనగర్, నార్సింగి ఈ ఏరియాలో కానీ, అటు మనం చూస్తే నార్త్ సిటీ అయిన సికింద్రాబాద్ కానీ, ఈసీఎల్ కానీ అటు చుట్టూ, మరోవైపు ఇటు ఈస్ట్ సిటీ అయిన ఉప్పల్, మేడిపల్లి ఆ రూట్లో, అలాగే సెంట్రల్ సిటీలో ఇటు అబిడ్స్ ఈ ఏరియాలో కూడా పూర్తిగా ఇటు ఈదురుగాలతో కూడిన వర్షం అయితే ప్రస్తుతం కురుస్తుంది. అక్కడక్కడ చెట్లు కూడా విరిగిపోయాయి. అబిడ్స్ బస్ స్టాప్ దగ్గర అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళపైన, అలాగే అక్కడ బైక్స్ పార్క్ చేసుకొని వర్షం వస్తుంది కదా అని బస్ స్టాండ్లో కొంతమంది ఆగుదామని చెప్పి అక్కడ బైక్లు పార్క్ చేసి బస్ స్టాండ్లో కూర్చున్నారు. సో అక్కడ ఒక పెద్ద భారీ వర్షం కూడా చెట్టు
కొమ్మలు కూడా పడిపోయి అక్కడ వెహికల్స్ మీద పార్క్ చేసిన వెహికల్స్ మీద పడ్డాయి. అక్కడ ఎవరికైతే ఎట్లాంటి నష్టం జరగలేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ చెట్టు కొమ్మలను తీసేసి ఆ బైక్లన్నిటి కూడా బయటికి తీశారు. ఒక లేడీకి చిన్నగా గాయాలైనాయి తప్ప మిగతా ఎవరికైతే ఏం కాలేదు. సో ఇట్లా సిటీలో చాలా ప్లేసెస్లో ఈ హెవీ విండ్ స్పీడ్ తోటి చెట్లు అన్ని కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ చాలామంది వర్షం పడుతుందని చెప్పేసి ఆగి చెట్ల కింద నిలబడతారు వర్షం తగ్గినాక వెళ్ళిపోదామని. కానీ మామూలు రెగ్యులర్ రెయిన్కి ఓకే, కానీ ప్రస్తుతం ఇప్పుడు కురిసేది మాత్రం సిటీలో హెవీ విండ్ స్పీడ్ తోటి కురుస్తుంది. అంటే ఈదురుగాళ్ళు ఎక్కువగా ఉన్నాయి, వర్షం కంటే ఈదురుగాళ్ళు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా చెట్ల కింద నిల్చోకూడదు, అలాగే ఆ ఎత్తైన ప్లేసెస్లో ఉండకూడదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఆగితే ఏదైనా లోపల వెళ్ళాలి తప్ప చెట్ల కింద ఉండకూడదని అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా చాలా చోట్ల ఇటు మనం సెక్రటేరియట్ దగ్గర కానీ ఇటు సికింద్రాబాద్ ఏరియాలో కానీ చిన్న చిన్న రాళ్ళు కూడా పడ్డాయి. అంటే వర్షం ఈ ఎండాకాలంలో వచ్చే వర్షం మామూలుగా పడదు. సో వచ్చిందంటే ఇటు ఈదురుగాలులతో ఐదర్ లేకపోతే ఇటు రాళ్లవాన కానీ పడుతుంది. సో దీనివల్ల పబ్లిక్ ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నార్మల్ రెయిన్ వచ్చినప్పుడు ఓకే, కానీ ఇట్లాంటి ఈదురుగాలతో వచ్చిన రెయిన్ కానీ లేకపోతే మెరుపులు ఉరుములతో వచ్చిన రెయిన్తో కానీ పబ్లిక్కి ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఎస్పెషల్లీ ఈ ఆఫీసులు అయిపోయే టైంలోనే ఈవినింగ్ టైంలోనే 5:30, 6 o'clockకి హెవీ రెయిన్ వస్తుంది. కాబట్టి ట్రాఫిక్ కూడా అక్కడక్కడ అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇటు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు వయా బేగంపేట మీదుగా వెళ్ళే ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి స్లోగా మూవ్మెంట్ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం వర్షం పడుతుంది కాబట్టి వర్షం తగ్గే వరకు ఆగి ఆ తర్వాత పబ్లిక్ వెళ్తే బెటర్ అంటూ కూడా అధికారులు ఇటు ట్రావెలర్స్ కానీ ఇటు వెహికలర్స్ కానీ సూచనలు ఇస్తున్నారు. మరోవైపు అటు సెక్రటేరియట్ రూటు అలాగే ఇటు మాసప్ ట్యాంక్ నుంచి టువార్డ్స్ లగ్డీ కపూల్ వరకు కూడా ఈ రూట్ కూడా చాలా వరకు స్లోగా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ గచ్చిబౌలి కానీ మేదీపట్నం ఈ రూట్లో వచ్చే వాళ్ళందరూ కూడా సెంట్రల్ సిటీకి కానీ లేకపోతే అటు ఈస్ట్ సిటీకి వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రూట్ కూడా కొంతవరకు ప్రస్తుతం ట్రాఫిక్ ఉంది. అక్కడ కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ స్లోగా అవుతుంది. సో ఈ రూట్స్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలని ట్రాఫిక్ అధికారులు అయితే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ఈరోజు గుడ్ ఫ్రైడే హాలిడే కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ ఒకేసారి వర్షం పడడంతో రోడ్లపైన నీళ్లు నిలిచాయి కాబట్టి ప్రస్తుతం రోడ్లపైన అయితే ట్రాఫిక్ అక్కడక్కడ ఉందని చెప్తున్నారు. ఇక ఇటు రెయిన్ హెవీగా రావడం, ఈదురుగాళ్ళు కూడా ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ లాంటి ఏరియాల్లో ఇప్పటికే పవర్ కట్స్ అయినాయి. ఇప్పుడు అక్కడక్కడ ఈ హెవీ ఈదురుగాళ్లకు అక్కడక్కడ వైర్లు తెగిపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పవర్ రిస్టోర్ అవ్వడానికి టైం పడుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మార్నింగ్ నుంచి ఇటు వెదర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. మార్నింగ్ 9 o'clock నుంచే ఉక్కపోత స్టార్ట్ అయింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి, చాలా వరకు ఎండలు కొట్టాయి. కానీ ఈవినింగ్ 4 o'clock వచ్చే వరకు మొత్తం ఇటు వెదర్ సిచ్యువేషన్ అంతా కూడా డిఫరెంట్ అయిపోయింది. 4 to 5 అక్కడక్కడ వర్షం కురిసింది. ఆ తర్వాత 5 o'clock నుంచి సిటీ అంతా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడైతే సిటీ అంతటా కూడా వర్షం కొడుతుంది. ఇప్పటి వరకు భారీగా ఈదురుగాలతో కూడిన వర్షం అయితే పడింది. సో ఈ రేను ఇంకొక 2 hours వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 5 o'clock నుంచి 8:30 వరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అంటే ఇది జిహెచ్ఎంసీ పరిధి అని చెప్పుకోవచ్చు. సో ఈ 3 జిల్లాలకు సంబంధించి 8:30 వరకు ఇలాగే వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారులు అయితే చెప్తున్నారు. సూర్య.